నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు, మూవీ అనలిస్ట్. వారితో మాట్లాడేద్దాం అనేక విశేషాల గురించి. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సార్, మనకి ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ గా ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటే పర్వాలేదు. యూట్యూబర్ గా ఏమైనా కొత్త ప్రదేశాలు చూపిస్తూ కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన వరకు ఆయన యూట్యూబ్ చేసుకుంటే అదొక ఉపాధి లాగా ఫీల్ అయితే పర్లే. అట్లా కాకుండాను భారతదేశం గురించి ఎక్కువగా మాట్లాడడము, భారతదేశం ఫైనాన్షియల్ గా వేస్ట్, లేకపోతే ఇంకోటి అని రకరకాలుగా ఇతర దేశాలతో దీన్ని పోలిస్తూ చులకన భావంతో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. అది ఒకటి ఒప్పుకోలేని విషయం. ఇప్పుడు రీసెంట్ గా ఏంటి అని అంటే, స్త్రీలకి ఇప్పుడు ఆయన ఎట్లా తిరుగుతాడో అందరూ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. చవక. సో అలా ఆయన వరకు ఓకే. కానీ భారతీయుల్ని భారతదేశంలోనే, ఎందుకంటే భారతదేశం అంటేనే మనం సనాతన ధర్మము, సాంప్రదాయము, ఇది ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇలాంటి దాన్ని ఆయన సీతాదేవిని మాట్లాడటము, ద్రౌపదిని మాట్లాడటము, అసలు స్త్రీల వస్త్రధారణ ఎలా ఒక యాక్చువల్ గా ఎట్లా ఉంటే సరిపోతుంది ఆయన చేసిన వ్యాఖ్యల గురించి. ఈ విషయంలో నేను నాగబాబు గారిని సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశము. మనదేమి కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్ ఉంటాయి. తాలిబాన్, ఇది ఇండియా అండి. ఇక్కడ ఇండియాలో ఇండియా కల్చర్ ఉంది. తాలిబాన్ కల్చర్ అయితే ఇక్కడ లేదు. స్త్రీలు ఉంటే మన దేశంలో స్త్రీలు పురుషులు సమానమైన హక్కులు ఉన్నాయి. సో జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఉంది. పురుషులు ఏ విధంగా స్వేచ్ఛగా తిరుగుతారో స్త్రీలు కూడా అదే విధంగా స్వేచ్ఛగా తిరగవచ్చు. చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. ఎటువంటి ఇది కూడా లేదు. వివక్షత అనేది స్త్రీలకు లేదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు రావటం అనేటువంటిది కూడా స్త్రీ స్వేచ్ఛని హరిస్తున్నదేమో అని అనిపిస్తుంది. ఇదంతా కూడా శివాజీ గారి వ్యాఖ్యల వల్లే వచ్చింది కదా మెయిన్. శివాజీ గారు చెప్పడం ఏంటంటే, ఒక హీరోయిన్ గా ఎవరైతే ఉందో ఆమె, ఆయన సామాన్లు అన్నాడు, తర్వాత సారీ చెప్పాడు. సామాన్లు కనపడేటట్టుగా వస్త్రధారణ చేయటం వల్ల నిధి అగర్వాల్ గారు మన రాజాసాబ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అది జరిగినటువంటి సంఘటన దానివల్లే జరిగింది. అదే నిధి అగర్వాల్ గారు కనుక చక్క చీర కట్టుకొని వస్తే ఏం జరిగి ఉండేది కాదు అని అనటం, దాన్ని బేస్ చేసుకొని కొంతమంది స్త్రీలు కంపల్సరీ చీర కట్టుకోవాలి, వస్త్రధారణ అనేటువంటి దాని వల్లనే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని మరికొందరు వ్యాఖ్యానాలు చేయడం కూడా జరిగింది. దీన్ని చాలామంది కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే సినిమా హీరోలు అంటే ఖచ్చితంగా కూడా ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి ప్యాషన్ ఉంటుంది, అభిమానం ఉంటుంది. మరి రీసెంట్గా అఖండ 2 ఫంక్షన్లో బాలకృష్ణ గారు వచ్చారు. ఒక పెద్ద దోవ తీసుకొని వచ్చాడు ఆయన. జనంలో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సాధారణంగా ఫ్యాన్స్కి ఏమైనా ఉంటుందంటే, తన అభిమాన హీరోతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనో, లేకపోతే ఒక ఫోటో సెల్ఫీ దిగాలనో ఉంటుంది. ఇటువంటివే ఉంటాయి. కొంతమంది ముద్దు పెట్టుకోవాలని కూడా ఉంటుంది. అదొక సెంటిమెంట్ ఉంటుంది, ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది. అంత ఇష్టపడుతుంటారు కొంతమంది. మరి అటువంటిప్పుడు ఆ జనమంతా రావడంలో పొరపాటు అతను కండువ కూడా కింద పడిపోయింది. ఒక నిధి అగర్వాల్కి ఏ సంఘటన జరిగిందో ఒక నందమూరి బాలకృష్ణ, బాలయ్య బాబుకి కూడా అదే సంఘటన జరిగింది. బోత్ ఆర్ సేమ్, సిమిలర్ సంఘటన. మరి బాలకృష్ణ గారు ఏ వస్త్రధారణ చేశారని ఆయన శరీరం మీద ఉండే బట్ట ఊడి కింద పడిపోయింది. ఆయన నిండుగానే వేసుకున్నాడు కదా వస్త్రధారణ. ఇక్కడ మగవాడ ఫిమేల్ జెండర్ కాదు, ఇక్కడ హీరో అయినప్పటికి కూడా హీరోయిన్ అయినప్పటికి కూడా. రాజసాబ్ ఫంక్షన్ రీసెంట్ గా చూడండి, అందరూ చాలా మంది ఆడియన్స్ స్టేజ్ మీద రావడానికి ప్రయత్నం చేశారు. ఇది అందరి అభిమానులకు జరుగుతుంది. అందరి అభిమానులు అదే విధంగా ఉంటారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితేనేమి, అందరి ఫ్యాన్స్, ఏ హీరో అయినా వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇది మామూలు విషయం. కేవలం నిధి అగర్వాల్ వస్త్రధారణ వల్లనే ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. నిజంగా అటువంటి సమూహం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి, నిర్వాహకులు అరేంజ్ చేసుకోవాలి. అక్కడ ఎవరు లేరండి, కేవలం ఒకే ఒక్క బాక్సర్ ఉన్నాడు. ఇన్ని వేల మందిని ఒకే ఒక బాక్సర్ ఎలా కంట్రోల్ చేస్తాడు? సో అది నిర్వాహకుల లోపం. ఫ్యాషన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక సావిత్రి గారు చీర కట్టుకున్నారు, ఒక సౌందర్య గారు చీర కట్టుకున్నారు, సాయి పల్లవి చీర కట్టుకుంది. అవును కట్టుకున్నారు, వాళ్ళు చీరలో ఉంటే అందంగా ఉంటారు. కానీ అందరూ చీరలోనే అందంగా ఉంటారు. అందం అనేది అనేక రకాలు ఉంటుంది. కొంతమంది చీరలో అందంగా ఉంటారు, కొంతమంది మరొక రకంగా అందంగా ఉంటారు. అందుకనే చూడండి, మిస్ వరల్డ్ పోటీలు కానీ మిస్ ఇండియా పోటీలు కానీ చేసినప్పుడు అమ్మాయిల యొక్క వాళ్ళు నడిచే తీరు చూస్తారు, వారి శరీరం కొలతలు కూడా తీసుకుంటారు. స్త్రీకి అవును. హైట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మిస్ వరల్డ్ పోటీ చూడండి, మిస్ ఇండియా పోటీలు చూడండి. దాంతోపాటు కేవలం కొలతలు బట్టే వాళ్ళు విజేత అని చెప్పరు, నాలెడ్జ్ కూడా మరికొన్ని ప్రశ్నలు వేస్తారు. ఉమ్, వాళ్ళకు మానవతావాదం ఎంత ఉంది, నీకు అమౌంట్ ఇస్తే ఏం చేస్తావు, ఇట్లా కొన్ని రకాల ప్రశ్నలు వేయటం ద్వారా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, మంచి స్వభావం ఉందని అది కూడా చూసుకుంటారు. సో శారీరక అందం అనేటువంటి ఇవన్నీ చూసి చివరికి కూడా ఒక విజేతని మిస్ వరల్డ్ కానీ మిస్ ఇండియా ఏదైనా వాళ్ళని నిర్ణయిస్తారు. ఇది మామూలుగా జరిగేటువంటి విషయం. కాబట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా అందం ఉండాలి. అందం కూడా అనేక మందికి అనేక రకాలుగా ఉంటుంది. ఒక సాయి పల్లవి ఉంటే సాయి పల్లవి చీరలోనే బాగుంటుంది. సాయి పల్లవి కనుక వేరే రకమైన డ్రెస్ వేసుకుంటే సాయి పల్లవి బాగుండదు. ఇంకొకటి ఏంటంటే ఆమె డాన్స్, సాయి పల్లవి చేసినట్టు డాన్స్ బహుశా చాలా మంది చేయలేరేమో. ఆమె చిన్నప్పటి నుంచి డాన్సర్ ఉంది, టీవీ ఛానల్ చాలా వాటిలో డాన్సర్గా ఉండి మంచి ప్రాక్టీస్ చేసింది. ఆమె సన్నగా ఉంటుంది కాబట్టి ఆమెకు చీర అందంగా ఉంటుంది. మీరందరూ కూడా చీరలు కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ ఉద్దేశంతో అన్వేష్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, కేవలము ఒక చీరల వల్లనో మరో వస్త్రాల వల్లనో జరగదు. అతను చెప్పదలుచుకుంది కొంచెం పొరపాటు చెప్పినట్టుంది. ఒక సీతాదేవి, ఒక ద్రౌపది, వీళ్ళు ఎప్పుడో ఆ యుగం నాటి వాళ్ళు ఖచ్చితంగా సాంప్రదాయంగానే ఉంటారు. మరి సీతాదేవిని రావణాసుడు ఎందుకు మోహించాడు? ఆమె చక్కగా చీర కట్టుకుంటుంది, సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది 100% ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అంత సాంప్రదాయబద్ధంగా ఉండే సీతాదేవిని రావణాసుడు ఎందుకు మోహించాడు? అలాగే ఒక ద్రౌపదిని సభలోకి తీసుకెళ్ళి ఆమె చీరెప్పేస్తారు. సో ఇక్కడ తను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొందరు మనుషుల యొక్క మనసులో ఇటువంటివి ఉంటాయి తప్ప కేవలం వస్త్రధారణ బట్టి మనం నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటిది అతను చెప్పడం. అందులో కొన్ని తప్పు పదాలు అతను కూడా ఉపయోగించాడు. ఒక మన శివాజీ గారు ఏ విధంగా తప్పు పదాలు ఉపయోగించారో అన్వేష్ కూడా కొన్ని తప్పు పదాలు ఉపయోగించాడు ఖచ్చితంగా. ఆ పుచ్చకాయ పెట్టుకోవడం ఏంటి, ఆ కీరా పెట్టుకోవడం ఏంటి, చెప్పాలనుకున్నది నార్మల్ గా చెప్పచ్చు. అతను చాలా విపులీకరంగా ఏమి చెప్పాలని అనుకున్నాడు. కానీ దానివల్ల ఏమైందంటే, ఈ రోజున చట్టం ఎలా ఉందంటే అండి, నిజంగా చెప్పాలంటే చట్టపరంగా వాళ్ళని ఏం చేయలేమండి. అసలు శివాజీ గారిని ఏం చేశారు? శివాజీ గారు బహిరంగంగా సామాన్లు బాగున్నాయి అన్నాడు, దరిద్రపు డాష్ అన్నాడు. ఆ డాష్ అని శివాజీ తిట్లు, శివాజీని ఏం చేశారు? ఏమీ చేయలేదు. అతనికి ఎటువంటి శిక్ష పడలేదు. శుభ్రంగా వెళ్ళాడు, కాసేపు మాట్లాడాడు, వివరణ ఇచ్చారు, వెళ్ళిపోయారు, ఫ్రీడమ్. సో ఎవరినేమైనా సామాన్లు బాగున్నాయి అన్నా కానీ అది నేరం కాదు. ప్రస్తుతం సమాజానికి అటువంటి మెసేజ్ ఉమెన్స్ కమిషన్ ఇచ్చింది. అలా కాకుండా ఉమెన్స్ కమిషన్ కనుక శివాజీ మీద ఏదైనా కేసు బుక్ చేసి ఏదైనా శిక్ష విధించుంటేనో ఏదైనా చేసుంటే కొంతమంది ప్రజలకైనా ఇలా బహిరంగంగా ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఓకే మీరు అన్నారు కరెక్ట్ గానే ఉంది. కానీ అన్వేష్ డైరెక్ట్ గా పదమే వాడేశాడు కదా, ఒక యాక్షన్ అనే పదాన్ని వాడాడు కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు సీతాదేవి అంటే అందరికి తల్లి లాంటిదని అనుకుంటాం, ప్రతి భార్య సీతమ్మలాగా ఉండాలంటాం. అవును. సో అలాంటి అమ్మని సీతమ్మని రేపనే వానికి కొంచెం ఇంకిత జ్ఞానం, ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. మనం అన్ని వీడియోస్ చేసినప్పుడు ప్రపంచ జ్ఞానం, ప్రపంచ యాత్రికుడు కదా, ఆ మాత్రం మినిమం. అతను నెక్స్ట్ డే రోజు సారీ చెప్పి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా చాలా వక్రంగా అనేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పాలనుకున్నాడు. అతను ఉపయోగించేటువంటి పదాలు అయితే రాంగే వచ్చినాయి. దానితో పాటు అతను నేను వినాయకుడి బొమ్మ పెట్టుకొని తిరుగుతాను, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు. చెప్పినోడు ఏం చేయాలి? అక్కడి నుంచి మసాజ్ సెంటర్కి వెళ్తున్నా అని చెప్తున్నాడు. నేను అదే అంటున్నా అండి. అన్వేష్ నువ్వు వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని, భగవద్గీత ఈ జేబులో చిన్న పాకెట్ లో పెట్టుకొని నువ్వు మసాజ్ సెంటర్కి పోతావా? మసాజ్ సెంటర్కి అలాగే పోతారు ఎవరైనా. మరి నువ్వు మాట్లాడింది ఏంది? నీకు బహుశా చాలా దేశాలు తిరిగి అనేక మసాలాలు చేసుకొని మైండ్ దొబ్బిందేమో అనిపిస్తుంది అతనికి. అతను సరి చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అతనికి ఇండియాలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే, నాన్ వెజ్కి ఇండియాలో తగిలిన పెద్ద దెబ్బ ఏంటంటే అతని మ్యారేజ్ క్యాన్సిల్ అవడం. అతనికి ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి కూడా ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత కూడా
నాన్ వేష్ యొక్క మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. సో అతనికి ఇండియా మీద చాలా కోపం ఉంది, తెలుగు వాళ్ళ మీద చాలా కోపం ఉంది. ఆయన కూడా సార్ కోపడ్డానికి అసలు. అతనికి జరిగిన అనుభవాలను బట్టి అతను చెప్పుండొచ్చు. చెప్తాడంతే కోపం దేశం మీద ఆయన కూడా దేశం మీద చూపించకూడదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో నిన్ను మోసం చేసిందని ఇండియాలో అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు అని అనడానికి నీకు అధికారం లేదు. అది కరెక్ట్ కూడా కాదేమో, ఒకసారి అతను ఆలోచించుకోవాలి. సార్ నాకు ఇక్కడ పాయింట్ క్లియర్ చేయండి. అన్వేష్ కి శిక్ష పడాలా లేదా అనేది ఒకటి చెప్పండి అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 90% ప్రజలందరూ కూడాను ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు శివాజీ వారి మద్దతుకి 90% ఎట్లా పలికారో అది వేరే విషయం. ఇప్పుడు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేశారు అనుకోండి, కావాలనే గుద్దిచ్చారు అనుకోండి 90% ఓట్లు. అన్వేష్ కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తారా, లేకపోతే మీరేమంటారు అసలు? అంటే ఇప్పుడు అమ్మవారి గురించి నేను మాట్లాడుతూ ఓన్లీ దేవతా విగ్రహాల స్వరూపం గురించి గానీ లేదా భారతదేశాన్ని అవమానించడం గురించి గానీ ఒక భారతీయుడిగా వ్యాఖ్యలు చెయ్యొచ్చా? అతను అగ్ని ప్రవేశం చేయాలి. అతను వెళ్ళి గుళ్ళో పట్టుకుంటాడంట, అతనేం తప్పు చేయకపోతే బయటకు వస్తాడంట, లేదంటే మంచివాడంట. అలా కాదు అన్వేష్, నువ్వు సీతాదేవిని అన్నావు కాబట్టి నీకు సీతాదేవికి సంబంధించిన శిక్ష చెప్తున్నావు. ఖచ్చితంగా అగ్ని ప్రవేశం చేయాలి. నువ్వు అగ్నిలో ప్రవేశించు అన్వేష్. నువ్వు అగ్నిలో ప్రవేశిస్తే నువ్వేం కాలకుండా బయటకు వచ్చావు అనుకో, నువ్వేం తప్పు చేయాల. ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు, రక్తం కక్కుకొని చేస్తా లేకపోతే మీరు ఎవరు కక్కుకొని చేస్తారు ఆయన అన్నాడుగా. నేను ఖచ్చితంగా నువ్వే తప్పు కనుక చేస్తుంటే నువ్వు కాలిపోతావు అగ్నిలో. తప్పు చేయలేదనుకో నువ్వు అగ్నిలో కాలకుండా బయటకు వస్తావు. ఇటువంటి అగ్ని ప్రవేశం చేయాలి. అంతేగాని గుళ్ళో పడుకుంటాను, గుళ్ళో ఫ్యాన్ వేసుకొని పడుకుంటాను, సో బయటకు వస్తాను లేదా రక్తం కక్కుకొని చేస్తాను, ఇటువంటివి కాదు. ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే ఈ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అతని యొక్క అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ దూషించడం. 2026లో ఎవరైనా సంతోషంగా జరగాలని కోరుకుంటే శాపన మన కర్మ ఏంటంటే ఈ నాన్ వేష్ వల్ల శాపనార్థాలతో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. రక్తం కక్కుకొని చేస్తారు. ఇటువంటి దుర్భాషలు ఆడటం వల్ల భారతీయులందరికీ కూడా చాలా కోపం వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే చట్టపరంగా అతన్ని శిక్షించడం చాలా కష్టం. సోషల్ మీడియాలో ఉన్న చట్టాల ప్రకారము సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్ మీద పూర్తిగా శిక్ష పడటం అనేటువంటిది కూడా ఉండదు. సో ఈ చట్టంలో ఉండే కొన్ని లొసుగుల వల్ల ఇంకొకటి ఏంటంటే అతను ఇండియాలో ఉండి కామెంట్ చేయలేదు. మన రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతాడు. రామ్ గోపాల్ వర్మ గారు కొన్ని సినిమాలు అప్లోడ్ చేసినప్పుడు ఇండియాలో అప్లోడ్ చేయడు, అతను వేరే దేశంలో అప్లోడ్ చేస్తాడు. మన దేశంలో చట్టాల్లో ఉన్న లోపాలు ఇవి. ఇప్పుడు మరి సంఘాలన్నీ కూడా అంటే ఇప్పుడు దేవుడికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఫత్వా జారీ చేయాలి ఆయన మీద అని అంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక రూల్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది, ఏదో కేసులు అయితే పెట్టి ఉన్నారు. సో ఎంతో కొంత అవకాశం అయితే కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. అవునండి, ఎందుకంటే అతని మీద కేసు పెట్టారు. అతన్ని పట్టుకోవడం ఎలా, ఇప్పుడు అతను థాయిలాండ్ నుంచి చైనాకి వెళ్ళిపోయాడు అంట అతను. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఉండాలని అతని యొక్క ఉద్దేశము. థాయిలాండ్ అనేది చిన్న దేశం కాబట్టి అతను ఈజీగా కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ పట్టుకోవడం అని కాదు, మీకు తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దిన సామెత ఊరికే చెప్పలేదు. అటు అన్వేష్ లాంటి వాళ్ళు చూసే చెప్తున్నారు ఇటువంటి సామెతలన్నీ. నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్, ఇది 6 కోట్లు 8 కోట్లు అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట, కాబట్టి మసాజ్ చేసుకుంటూ హ్యాపీగా జీవితం గడుపుతా అని చెప్తున్నాడు అన్వేష్. నీకు ఈ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చినాయి? ఒక ఇండియా అనేది ఒక మురికి దేశం అయితే మరి మురికి దేశం నుంచి అక్కడ నీకు మరి కోట్ల రూపాయల డబ్బులు ఎట్లా వచ్చినాయి? వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా, అందులో తెలుగు వాళ్ళు చేస్తేనే. ఇతను అన్ని తెలుగే కదా చేసేది, ఎక్కువ తెలుగు చేస్తాడు కాబట్టి తెలుగు ఆడియన్స్ నుంచి అతనికి 6 కోట్లు 8 కోట్లు వచ్చినాయి. మరి అటువంటిప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఖచ్చితమైనటువంటి దెబ్బ కొట్టడం ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. ఇంకొకటి అన్వేషణ లాంటి వాళ్ళు మరొకరు రాకుండా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం అంటే అతను అంటున్నాడు వస్తే చెప్పుతో కొట్టండి ఏదో సంథింగ్ అంటున్నాడు, అతను కొడతాడనో ఏదో సంథింగ్. నిన్ను అసలు తాకాలని కూడా అనుకోవట్లేదు అన్వేష్. నిన్ను నేను ఒక అంటరాని వాడిగా చూస్తున్నా. నా చెప్పు కూడా నిన్ను తాకడానికి నేను ఇష్టపడట్లేదు. నువ్వు అంత తప్పు మాట మాట్లాడావు. నువ్వు ఏదైనా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలి. శివాజీ గారు కూడా ఒక మామూలు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక సావిత్రి సౌందర్య అనే పదం ఉపయోగించి అతను చేసింది కూడా తప్పే. ఒక సామెత ఉందండి, రాజుగారి మొదటి భార్య మంచిదే అంటాడు, అంటే రెండో భార్య దాని అర్థం. అటువంటి సామెతలు వచ్చినాయి, ఊరికి రాలేదు. శివాజీ గారు కూడా ఒక సావిత్రి చాలా మంచిది, చీర కట్టుకుంటుంది, సౌందర్య చాలా మంచిది, రీసెంట్ గా అయితే రష్మిక గారు చాలా మంచిది అన్నాడు. అంటే శివాజీ గారి ఉద్దేశం ఏంటి? మిగతా హీరోయిన్లు అందరూ డాష్ అనే. దాని అర్థం ఏంటి? సమంత గారి పరిస్థితి ఏంటి? సమంత గారి గురించి అతని ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళందరూ గలీజ్ ఉంటారంట శివాజీ గారు చెప్పింది.
సో అందరినీ చీరలు కట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పూర్తిగా కప్పుకొని ఉండమంటే కూడా కరెక్ట్ కాదు. ఉమ్. ఎందుకంటే అది తాలిబాన్ సంస్కృతి. తాలిబాన్ సంస్కృతి ఇండియాలో మటుకు అమలు చేయొద్దు. ఎవరికి నచ్చిన కన్వీనియంట్ డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. దాంతో పాటు ఏంటంటే ఒకేషన్ని బట్టి వస్త్రధారణ ఉంటుంది. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నాగబాబు గారు కూడా చెప్పింది కూడా అదే. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి వస్త్రధారణ చేయాలని వాళ్ళకి తెలుసు. ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటారు. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు పట్టుబట్టలు కట్టుకొని వెళ్తారు. అలాగే పబ్కి వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్తారు. పబ్కి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకొని పోవాలా? రైట్. మొత్తానికి అయితే అన్వేష్ అయితే వచ్చి అగ్ని ప్రవేశం చేయాలి అన్నది మీరు ఇచ్చిన ఛాలెంజ్. మరి దీన్ని ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అన్వేష్ నాన్ వెజ్ వింటే- అగ్ని ప్రవేశం చేసి తీరాలి. ఉమ్. లేకపోతే నీ సబ్స్క్రైబర్స్ జీరో అయిపోతాయి బిడ్డ. మీ- నీ మీ సబ్స్క్రైబర్స్ చెప్ప- ఆల్రెడీ లక్షలు తగ్గుతున్నాయి. ఉమ్. ఇది నిజంగా ఒక గట్టి ఉద్యమం అండి. చూసుకోండి ఎందుకంటే- అన్వేష్, మరి ఎక్కడున్నారు మీరు తెలియదు. బ్రాహ్మణ శాపము అంతకన్నా మీరు పెట్టిన దానికన్నా పవర్ఫుల్. మీరు ఇంకా వెయిట్ అండ్ సీ చూసుకోండి. ఇంకా చూసుకొని మాట్లాడి మీ బిహేవియర్ మార్చుకుంటే బెటర్ అతను గరికపాటి గారి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడండి. ఏదో కోసేస్తారండి. ఏం కోస్తారు నువ్వు? నీది కోస్తారు. ఫస్ట్ నీది కోయకుండా చూసుకో. నాన్ వెజ్ ఎవరిని కోస్తావు? గరికపాటి గారి పట్టుకుని కోసేస్తావు నువ్వు. నీకేదో పాత పగ ఉందన్నట. గరికపాటి గారికి నీకు అసలు పగేంటి? అంటే ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి పగ ఉందంట. ఈయన ఎప్పుడు పుట్టాడు? ఆయన ఎప్పుడు- ఈయనేదో తీర్చుకుంటాడంట పగ. నువ్వు నాన్ వెజ్ నువ్వు కనుక ఇండియా కనుక వస్తే ఫస్ట్ నీది కోసేస్తారు. జనం అంతా రెడీగా ఉన్నారు. ఉమ్. ఇప్పుడు ఏంటంటే దేవుడి భక్తులా వీడియోలు పెడుతున్నాడు. అవును, నేను చాలా అవును. దేవుడి భక్తుడు అని చెప్పేసి. ఖచ్చితంగా ప్రజలంతా అతని మీద పిచ్చోళ్ళేం చట్టపరంగా కాదు. చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అతను దేశాన్ని తిట్టాడండి. అవును. దేశం మురికి దేశం అన్నాడు. అవును. భారతీయులను తిడితే మటుకు ఎవ్వరు ఊరుకోరు. ఖచ్చితంగా తగిన ప్రతిఫలం కూడా చెల్లించుకోవాల్సింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.